24 లక్షలు 2 గ్రూపులు ఏదో 3 లక్షలు పెట్టినట్టు అంతా 26 లక్షల రూపాయలు ఈ రోజున నిధులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 50,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇంక మీరు లోన్ కట్టాల్సింది 2 లక్షల లోన్ తీసుకుంటే దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ 20,000, సబ్సిడీ 50,000 పోతే 1,30,000 మాత్రమే మీకు బ్యాంకు లోన్ ఇస్తుంది. ఈ లోను 48 ఇన్స్టాల్మెంట్లో ఎంత 48 ఇన్స్టాల్మెంట్కి వడ్డీ లేకుండా ఓన్లీ 1,30,000 డివైడెడ్ బై 48 చేత భాగిస్తే 2,500 లేదా 2,600 నెలకి. అది పెద్ద ఇది కాదు. అది అవసరం అనుకుంటే సాయంత్రం పూట ఒక్కరోజు పార్టీకి పెట్టే ఖర్చు అది. కాబట్టి ఇది ప్రభుత్వం మీ అందరికి కూడా కొంతైనా ఒక ఊరట ఇవ్వాలి, కొంతైనా కూడా సపోర్ట్ ఇవ్వాలి. 10 మందికైనా దీన్ని సహాయం చేద్దాం ఆలోచనతో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో దాదాపు 26 లక్షల రూపాయలు ఈ లోన్లు ఇస్తున్నారు. ఇవే కాకుండా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు ప్రతి మండలానికి 30 లోన్లు మళ్ళీ సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 50% సబ్సిడీ అది కూడా తొందరలోనే మళ్ళీ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ నాయకులందరికీ కూడా తెలియజేసి మళ్ళీ దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకటి మటుకు మీ 12 మందే కాదు, మీ 12 మంది తలా 100 మందికి చెప్పాల్సింది ఏంటంటే జీవితంలో ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, కానీ ఆర్థిక తప్పు చేయకుండా మనం కానీ ఉండగలిగితే అది మన జీవితానికి శ్రీరామ రక్షగా బతికిస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సిబిల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బ్యాంకుల్లో సిబిల్ చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఎన్నైనా ఇబ్బందులు, ఎందుకంటే ఇది అడిగా వెళ్ళాడు కదండి, రేపు కట్టవచ్చులే ఎల్లుండి కట్టవచ్చులే అనేటువంటి మనసు అటు లాక్కుండా అడిగినా అడగకపోయినా ఇది నా డ్యూటీ అనేటువంటి టయానికి కడితే బ్యాంక్ వాళ్ళు మీ కాళ్ళ దగ్గర తిరిగి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, వెలుగు ద్వారా కాదు కావాలంటే పర్సనల్ గా కూడా మీకు లోన్ ఇస్తామని బ్యాంకర్లు మీ చుట్టూ తిరగాలంటే ఒక్క సిబిల్. నేను ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నా, నేను వ్యాపారం చేసే టైంలో ఈ నెల్లూరు జిల్లాలో సిబిల్ 900కి 860 పాయింట్స్ నాకు ఉండేది. ఎందుకంటే బ్యాంక్ అంత నాకు అన్నిటికంటే భయం, కొట్లాటకు భయపడను, మాటకు భయపడను, దేనికి కానీ డబ్బుకు భయపడతా. మాట చెబితే దానం చేస్తానన్నా ఆ టైంకి వాడు వచ్చి కనిపిస్తే నాకు ఒంట్లో ఈరోజు ఇస్తానని చెప్పాను. ఎందుకంటే అది ఆర్థిక క్రమశిక్షణ. అందువల్ల నెల్లూరు జిల్లాలో లోన్ అంటే లారీ లోన్ అన్నా కార్ లోన్ అంటే ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఫైనాన్స్ కంపెనీని మా ఇంటి దగ్గర తారీట్లాడాడు. ఎందుకంటే క్రమశిక్షణగా కడతాడు. రేపటి రోజున మీ అందరి జీవితాలు కూడా అలా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ పొదుపు సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఇటీవల కావల్లో సుభాన్ భాష అని ఒకడు వెలిగి అందరికి ఆశలు చెప్పి 6 రూపాయలు వడ్డీలు 8 రూపాయలు వడ్డీలు ఇస్తానని చెప్పి కావలలో 98 కోట్ల పేదల యొక్క జీవితాలను నాశనం చేశారు. ఈ కట్టించింది కూడా పేదవాళ్లే. కమిషన్లు కక్కులెత్తి పడారు. కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేస్తే 600 రూపాయలు సంపాదించాలంటే కూలీలు కష్టపడుతున్నారు. ఉద్యోగస్తులు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని అందరిని వదిలేసి ఊరికి వచ్చి ఇంటి నెలకి రోజుకి 3,000 సంపాదించడానికి కష్టాలు పెడుతుంటే ఇటువంటి పనికి వాళ్ళ ఎదవులు ఎలా ఇస్తారనుకొని డబ్బులు కడుతున్నారు. దయించి ఆలోచించండి. ఇంకొకసారి ఇటువంటి పోయినసారి స్కీములో పెట్టి కోట్లు నష్టపోయారు. ఈరోజు ఒక కావలి నియోజకవర్గంలో 98 కోట్ల రూపాయలు పేదవాళ్ళు. ఇంకా నేను పట్టుకొని వాడి జైల్లో పెట్టి ఈరోజు సరిపోయింది. వాడి టార్గెట్ ఈ 2 నెలల్లో 4 కోట్ల దండాలని. కారణం ఆనిమడుగు, చెన్నైపాలెం, రుద్రకోట ప్రాంతాలు, అదేవిధంగా రాపూరు, చేవూరు ప్రాంతాలు ఈరోజు ఇండస్ట్రీకి ల్యాండ్ పోతుంటే ఈ ఇండస్ట్రీ ల్యాండ్ మొత్తం మీద 3,000 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు రైతులకు రాబోతున్నాయి కాంపెన్సేషన్ కింద. అదేవిధంగా రైతులు ఈరోజు పంటలు పండించుకుంటుంటే వచ్చిన పంటల మీద బియ్యం ఒడ్లు అమ్ముకుంటే దాదాపు కావలి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలు రేపు ఈ 2 నెలల్లో ఒడ్లు అమ్ముకుంటే రైతులకు వస్తుంది. దాన్ని టార్గెట్ గా చేసుకుని పేదలందరినీ కూడా టార్గెట్ ధనవంతులు చేస్తారని చెప్పి ఆశలు చెప్పి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఏజెంట్లుగా పెట్టుకుని ఈరోజు కావలిలో 3 సంవత్సరాల నుంచి వెలిస్తే ఎక్కడు కూడా కనిపెట్టలేకపోయాడు. ఆఖరికి దుర్మార్గంగా పోలీసులు కూడా దాంట్లో ఏజెంట్లుగా తయారైనందువల్ల పోలీసులు కడుతున్నారంటే అది నిజమై ఉంటుందని పేదవాడు నమ్మి కట్టిన కారణాన ఈరోజు పేదవాళ్ళు రోడ్డును పడ్డారు 98 కోట్లు. అయితే నేను దీనికి అడ్డం తిరిగి ఈరోజు 15 కోట్ల రూపాయలు మళ్ళా రికవరీ చేసి ఈరోజు బ్యాంకులో పెట్టాం. అగ్రిగోల్డ్ మూసేసిన, సిరిగోల్డ్ మూసేసిన, హిమ్ములు మూసేసిన ఈరోజు 1 రూపాయి రాలా.
కానీ కావాలో మీ అందరికి కూడా హామీ ఇస్తారు. ఎందుకంటే మీ బంధువులు కూడా చాలా మంది కట్టుంటారు కాబట్టి అతి తొందరలో ఈరోజు ₹1,00,00,000 కట్టి ఒక్కొక్క పోలీస్ అధికారి 2.5 కోట్లు కూడా దండుకున్నాడు. అందరినీ ముక్కు పిండి కేసు కట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసి మళ్ళా పేదవాళ్ళకి ఇప్పించేదానికి నేను కంకణం కట్టుకోనున్నా. తప్పకుండా వీలైనంత వరకు కూడా దాన్ని కూడా నెరవేరుస్తానని కూడా మీకు అందరూ కూడా మాట్లాడుతాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రామాల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి 2005 కంటే ముందు ఇల్లు కట్టుకోనున్నా ఆ ఇల్లు దెబ్బతినున్నా మళ్ళా కొత్త కాలనీలు ఇస్తున్నాం, వాటికి అప్లై చేసుకోండి. 2005 తర్వాత ఇప్పుడు కానీ 2005 యువతలు కానీ ఇల్లు కట్టుకుంటే మళ్ళా మీ పేరు మీద రాదు. కానీ 2005 కంటే ముందు కానీ కట్టుకోనున్నా కూడా కొత్త కాలనీలు ఇస్తాం. అలా ఊరు కూడా లేకపోయినా వాళ్ళు కూడా పెట్టుకోండి. తప్పకుండా ఇచ్చేందుకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం నాంది పలకడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తూ, ఒకటి ఇల్లు నిర్మించుకునే దాంట్లో ముందుకు రండి, పొదుపు కట్టే దాంట్లో ముందుకు రండి, బ్యాంకుకు భయంగా డబ్బులు కట్టండి. ఈరోజు లోన్ మీకు ఇచ్చిందంటే మిమ్మల్ని గొప్పతనం చూసి మీరు ప్రాంప్ట్ గా కడతారని నేను రికమెండ్ చేసి 12 లోన్లు ఇప్పించాను. నా రికమెండేషన్ కి గౌరవిస్తూ ఒక్కరు కూడా డిఫాల్టర్ కాకుండా మళ్ళా శబాష్ వీళ్ళకి ఇచ్చారు మళ్ళా ఇంకా పెద్ద లోన్ ఇద్దామని చెప్పే విధంగా మీరందరూ కూడా కట్టాలని మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.